సాకేత్ మనసులో మైథిలి లేదని తెలిసి మైథిలి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తలదించుకొని మౌనంగా మైథిలి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో సాకేత్ మైథిలిని ఆపి, హలో, ఆగండి, ఏంటి అలా సైలెంట్గా తలదించుకొని వెళ్ళిపోతున్నారు, అంత డల్గా ఉన్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మైథిలి అయితే అలా మౌనంగా నిలబడి ఉండిపోతుంది. మీ డల్నెస్కి కారణం ఏంటో నాకు తెలుసు, మీరు బాధపడకండి, మీరు ఎందుకు బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పి సాకేత్ అంటాడు. ఆ మాట వినగానే మైథిలి అయితే, నేను ఎందుకు బాధపడుతున్నానో మీకు తెలుసా అని చెప్పి అంటుంది. దాంతో సాకేత్ అయితే, నాకెందుకు తెలియదు, అయినా ఎప్పుడు గలగల మాట్లాడే మీరు ఇలా ఇంత సైలెంట్ అయిపోయారు అంటే నేను అర్థం చేసుకోలేనా చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇలా చూడాలని అనుకోవటం లేదు, మీరు ఎప్పుడూ కూడా ఎప్పుడు ఉన్నట్లుగానే ఉండండి, మీరు అస్సలు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పి సాకేత్ అంటాడు. ఆ మాట వినగానే మైథిలి అయితే ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుతుంది. నా నా బాధను తీర్చగలుగుతారా మీరు అని చెప్పి అడుగుతుంది. దాంతో సాకేత్ అయితే, ఖచ్చితంగా నేను నీ బాధను తీర్చగలను, నువ్వు బాధపడవద్దు, నువ్వు బాధపడితే అస్సలు చూడలేకపోతున్నాను, మీరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతోనే కనిపించాలి అని చెప్పి సాకేత్ అంటాడు. ఆ మాట వినగానే మైథిలి అయితే ఒక్కసారిగా నవ్వుతుంది. దాంతో సాకేత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలానే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండండి అని చెప్పి అక్కడ ఉన్న సాకేత్ మైథిలితో అంటూ ఉంటాడు.